హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ లాగ్ వచ్చేసి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అంతా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మన వీడియోలో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది ఈరోజు అయితే మీకు షేర్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు పాపకి ఎగ్జాక్ట్గా అయితే 8 months. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను అస్సలు చూసేదాన్నే కాదు. యూట్యూబ్ సీరియల్స్ కూడా చాలా తక్కువ, ఓన్లీ మూవీస్ వరకు చూసేదాన్ని అంతే. నాకు టైం కూడా ఉండేది కాదు, ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటా ఉండేదాన్ని. అండ్ పాప పుట్టే ముందు వరకు అయితే నేను జాబ్ అయితే చేశానండి. 8 monthsలో నాకు హెల్త్ ఇష్యూ వల్ల అంటే బ్లడ్ తక్కువ ఉండి నేను చేయలేక కూర్చొని ఉండాలి కదా పద్దాకా. సో అందుకని చెప్పేసి మెటర్నిటీ లీవ్స్ అయితే తీసుకున్నాను. అప్పటి వరకు 8 months వరకు అయితే బాగానే ఉంది. తర్వాత ఇంకా కొంచెం లేజీగా అనిపించేది బాడీ అంతా. సో ఆ 2 months అయితే డెలివరీ ముందు వరకు అయితే బాగా నిద్రపోయేదాన్ని, ఫోన్ కూడా చాలా తక్కువ అయితే చూసేదాన్ని. సో నాకు బిజీగా ఉండడంతో నాకేమీ అనిపించేది కాదు, ఏమీ ఆలోచనలు కూడా అయితే ఉండేవి కాదు. పాప పుట్టిన తర్వాత 1 month వరకు నా హెల్త్ ఇష్యూ వల్ల నేను అసలు మన లోకంలోనే లేను. తర్వాత ఏమైందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పాప కొంచెం చిన్న పాపే కదా, పాలు తాగేది, కాస్త నిద్రపోయేది. నేను కొంచెం రెస్ట్ తీసుకునేదాన్ని, ఏదన్నా మూవీస్ ఉంటే చూసేదాన్ని అంతే. తర్వాత ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేసేదాన్ని. మా అమ్మ కూడా అయితే ఇంటి దగ్గరే ఉండేది. చిన్న పాప కదా, వదిలేసి పొలానికి వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పొలానికి కూడా అయితే వెళ్ళేది కాదు. సో నాకు ఇంకా టైం మిగిలేది చాలా వరకు. చెప్పాను కదా, యూట్యూబ్ తక్కువ చూసేదాన్ని అండ్ మూవీసే చూసేదాన్ని. కానీ ఇక్కడ ఉన్న మనకి నెట్వర్క్కి, మన మొబైల్ డేటాకి మూవీస్ కూడా అయితే పద్దాకా చూడలేము. మాకు ఇంతకుముందు వైఫై ఉండేది హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో కంటిన్యూగా అప్పుడు చూసేదాన్ని. ఇప్పుడు మొబైల్ డేటాకి కూడా అయితే సరిపోయేది కాదు. నాకు ఇంకా బోర్ కొట్టడం స్టార్ట్ చేసింది. ఎలానూ పిల్లలు మనం వాళ్ళు ఏదన్నా చేశారు అంటే మనం ఎట్లయినా వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటాం కదా, వాళ్ళు ఫన్నీ మూమెంట్స్ని. నేను కూడా అలానే క్యాప్చర్ చేసేదాన్ని ప్రతిదీ. సరే చేస్తున్నా కదా అని చెప్పేసి ఇలా యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన అయితే వచ్చింది. సరే వచ్చిందిలే, కానీ అందరూ మళ్ళీ ఇలా దిష్టి పెడతారు, పెట్టకూడదు, చిన్నపిల్లలవి కదా అని అదొక థాట్ అయితే ఉండేది. సో నేను ఇంకా ఏం కాదులే, అది దిష్టి అనేది డైరెక్ట్గా కంటి ద్వారా చూస్తేనే తగిలిద్ది, ఇలా ఫోన్లో చూస్తే తగలదు అని చెప్పేసి కొంతమంది అయితే చెప్పారు. సో అలా అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసేప్పటికి ఇంతకుముందు పాత వీడియోస్ అన్నీ పాపి అయితే అప్లోడ్ చేసేదాన్ని. అప్పటికప్పుడు క్యాప్చర్ చేసి అయితే ఏం పెట్టేదాన్ని కాదు, ఉన్నవే రోజుకి 1-2 అయితే షార్ట్స్గా అప్లోడ్ చేసేదాన్ని. వీడియోస్ అనేది తీసేదాన్ని కాదు అస్సలు. తర్వాత పాప పెద్దది అవుతుంది కదా, సో నాకు టైం ఎక్కువ మిగిలేది, ఇంకా బోర్ కొట్టేది, చాలా టైం ఉండేది అప్పుడైతే. ఇంకా సరేలే లాంగ్ వీడియోస్ కూడా పెడితే సరిపోతుంది కదా, మనం ఇట్లా పల్లెటూరులో లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అని చిన్నగా ఒక 2 minutes 3 minutes అలా పెట్టేదాన్ని. అండ్ పాపకి కొంచెం ఫుడ్ మేము ప్రిపేర్ చేసి పెడుతున్నాను, అవి కూడా అయితే పెట్టేదాన్ని. అప్పుడు ఒక చిన్న ఫీలింగ్ ఉండేదండి, పాపని నేను నెగ్లెక్ట్ చేస్తున్నానా, పాపను చూసుకోవట్లేదా, ఎక్కువ ఫోన్నే చూస్తున్నానా అనే ఒక థాట్ అయితే ఉండేది. సో అది నేను ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాను అంటే, నేను టైం క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఫోన్ చూసినప్పుడు పాపతో ఎంత స్పెండ్ చేశాను, ఫోన్ చూడకముందు పాపతో ఎలా స్పెండ్ చేశాను అనేది టైం క్యాలిక్యులేట్ చేసుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే ఫోన్ ఎక్కువ చూసేదాన్ని అనిపించింది టైం చూసుకుంటే. సో పర్లేదు, నేను పాపతో టైం బాగానే స్పెండ్ చేస్తున్నాను అనిపించింది. అది ఎలా చూసుకున్నాను అంటే, నేను పొద్దున మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే వీడియోస్ కానీ ఏదన్నా పాప చేసే ఫన్నీ మూమెంట్స్ కానీ క్యాప్చర్ చేసేదాన్ని. వన్స్ మా అమ్మోళ్ళు పొలానికి వెళ్ళారు అంటే నేను ఫోన్ ముట్టుకోవడం చాలా తక్కువ. అండ్ చూస్తే పాప కూడా అడుగుతుంది అని చెప్పేసి ఫోన్ అయితే మొత్తానికి అవాయిడ్ చేసేదాన్ని. ఇంకేదన్నా క్యూట్గా ఏదన్నా చేసింది అంటే అలాంటి టైంలోనే వీడియో అయితే తీసేదాన్ని. అలా అనుకొని నానే సర్ది చెప్పుకొని నేను పాపతో టైం స్పెండ్ చేస్తున్నానులే అని అనుకున్నాను. పాప కూడా ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతుంది అని కూడా నాకు అనిపించలేదండి. నేను అలా వదిలేయను కూడా, అసలు ఫోన్ ఇచ్చి ఒక్కదాన్ని వదిలేసేది అనేది నాకు తెలియదు. మ్యాక్సిమం పాపతోనే ఉంటాను.
ఎడిటింగ్ అవన్నీ ఎప్పుడు చేస్తాను అంటే పాప డే టైంలో పడుకుంటుంది కదా, ఆ టైంలోనే ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసి పక్కన పెట్టేస్తాను. అప్లోడ్ చేసే ముందు ఫోన్ అయితే అప్లోడ్ చేసేసి పక్కన పెడతాను. అలా పాపతో అయితే బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. అండ్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తారు, ఏం యాప్స్ వాడతారు, మీకు ఎలా తెలుసు అని కూడా చాలామంది అయితే అడిగారు. నేను మొత్తం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను తప్ప నాకైతే ఏం తెలియదండి. షార్ట్స్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ నేనైతే విఎన్ యాపే వాడతానండి. థంబ్నైల్స్కి అయితే పిక్సెల్ యాప్ అనేది వాడతాను. అండ్ ఒక్కొక్కసారి ఇన్షాట్ కూడా అయితే వాడతాను. ఇవి 3 అయితే వాడతాను. ఇంకెంతకు మించి ఎక్కువ అయితే ఏమి హంగామా చేసి అయితే వాడను. నార్మల్గా పెడతానండి థంబ్నైల్స్ కూడా. ఇష్టమైన వాళ్ళు చూస్తారు, కష్టమైన వాళ్ళు మానుకుంటారు. అదే పనిగా ఫోన్ పట్టుకొని యూట్యూబ్ కోసం అయితే ఆలోచించనండి. ఏదో టైం దొరికినప్పుడు అలా పోస్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే తప్ప ఎక్కువ మైండ్ ప్రెషర్ అయితే తీసుకోను. అదొక అడ్వాంటేజ్ అంతే. యూట్యూబ్ పెట్టారు అంటే దాంట్లో పిచ్చిలా అయిపోకుండా ఉండడమే మనకి చాలా వరకైతే మంచిది. ఆ కోపం అవన్నీ పిల్లల మీద చూపించకుండా ఉండాలి అంటే మనం అలానే ఉండాలి. ఇదండి నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలో నా జర్నీ, నేను ఎలా ఆలోచించాను ఏంటి అనేది. లోహితకైతే టిఫిన్ పెట్టడానికి దోశ అయితే తీసుకొని వచ్చాను ఇక్కడ. తన ఫోన్ పెట్టింది కొంచెం తినదు, ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి మారం చేసిద్ది. రైమ్స్ పెడితే తింటుంది. అక్కడ వేసే డ్యాన్స్ చూసి తను కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇలాంటివి క్యాప్చర్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులోనే డ్యాన్స్లు వేయడం అవన్నీ మనకి అనిపిస్తుంది. రిలేటివ్స్కి కూడా పంపిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా చూస్తారు కదా. సో ఇలాంటివే ఎక్కువ క్యాప్చర్ చేస్తాను అంతేను. పిల్లలు మ్యాక్సిమం ఫోన్లో ఎందుకు తినరు, మ్యాక్సిమం బయట తిప్పుకొని వచ్చి పెడతాను. ఇంక తినలేదు సిచ్యువేషన్లో పస్తు పెట్టడం కంటే ఇది ఒక సొల్యూషనే కదా అని చెప్పేసి నేనైతే ఇలా పెడతానండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.